లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీ రాజధానిగా ఏది బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఏ అమరావతి, బి మావిగన్. వైసీపీ రాజకీయాల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఎవరైతే పార్టీలో అత్యంత కీలక బాధ్యతలో ఉన్నారో వారితోనే జగన్ వారినే గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళే ఇప్పుడు ఆయనపై భారీ కుట్రలు తెరలేపారని వార్త పొలిటికల్ సర్కిల్తో షేక్ చేస్తుంది. ఇది కేవలం ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే కాకుండా పార్టీ అంతర్గత వర్గాల్లో గుసగుసలు వినిపించడం గమనార్హం. గత కొంతకాలంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని కొందరు కీలక నేతల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించడం లేదని తెలుస్తుంది. బయటకు అంతా వ్యాస్యంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న తెర వెనుక మాత్రం జగన్ను ఒంటరిగా చేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధమైందని స్కెచ్ సిద్ధమైందని సమాచారం. పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉండాలని ఆశపడే కొందరు నేతలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి జగన్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే కాలంలో పార్టీని తమ గుప్పిటికి తీసుకోవాలని లేదంటే జగన్ గ్రాఫ్ తగ్గించి తాము చక్రం తిప్పాలని వారు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్నారని, అలాగే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి తప్పుగా వెళ్ళేలా చేస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. నమ్మక ద్రోహం అనేది రాజకీయాల్లో కొత్త కాకపోయినా సొంత పార్టీలు ఇంత పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతుండడం ఇప్పుడు వైఎస్ జగన్కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నేతలు ఇప్పుడు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారన్న వార్తలు కేడర్లో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కొందరు సీనియర్లు తమ ప్రాధాన్యత తగ్గిందని భావించి జగన్పై అసంతృప్తితో ఉన్నారని, వారు ఆ లోపల ఇతర వ్యక్తులతో చేతులు కలిపారని సమాచారం. ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అని దానిపై ఇప్పటికే జగన్ ఒక నిఘా పెట్టినట్లు తెలిసింది. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన ఆయన తన చుట్టూ ఉన్న కొటారిని ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి తన పాలనపై దృష్టి పెట్టిన సమయంలోనే ఇట్లాంటి వెన్నుపోటు రాజకీయాలు బయటపడడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు. పార్టీలో చీలిక తేవడానికి లేదా జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి లోపల జరుగుతున్న ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కుట్రదారులు ఇప్పటికే తమ ప్రణాళికలు అమలు చేయడం ప్రారంభించారని, అందులో భాగంగానే కొన్ని వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది. జగన్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు అన్నదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలను జగన్ త్వరలోనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా సొంత గూటిలోనే కుట్రలు మొదలయ్యడం అనేది అటు జగన్కు ఇటు పార్టీకి క్లిష్టమైన సమయమనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పిన వారే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు పెట్టేలా వ్యవహరించడం రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఈ జగన్ తనదైన శైలిలో ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే.